అధ్యాయం కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 3 భాగాలుగా మనం చదువుకున్నాం. మొదటి 4 వచనాలు ఇల్లుండి ప్రవల్గా చదువుతుంది. గమనించిన 5వ వచనం నుండి 8వ వచనం వరకు గమనించింది లోరీ టీచర్ గారు చదువుతారండి. 5వ అధ్యాయంలో మొదటి వచనం నుండి గమనించని 7 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా పూర్ణంగా చూస్తారు. విషయం గమనించండి. గ్రీన్ మ్యాట్ నా నీతికి ఆధారమును దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించు. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకుని, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడగల మీద నుండగా మీ హృదయంలో జ్ఞాపకం చేసుకుని కోరుకుంటుంది. నీతియుక్తమైన బలులు అర్పించుతూ యెహోవాను నమ్ముకుని, మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించు. యెహోవా, నెమ్మదితో పండుగను నిద్రపోవడం నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుము. యెహోవా, నా మాటలు చెవిపెట్టు. నా జ్ఞానం మీద లక్ష్యమించుము. నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించు. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధి నిలవలేదు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ఆమె కూర్చోండి. ఇలా నాకెవ్వరు నేననుకొనగా ఆదరించేదికివే. నేనమ్మిన వారి నన్ను మరచినను మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు నేననుకొనగా దేవుడవు.
హల్లెలూయా. చప్పట్లు కొట్టేస్తున్నాం. రెండు చేతులకి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారాలను పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 22 వరకు, అలాగే మత్తయి రాసిన శుభవార్త 10వ అధ్యాయము 16వ వచనం నుండి 22 వరకు, మత్తయి రాసిన శుభవార్త 10వ అధ్యాయము 16వ వచనం నుండి 22 వరకు, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి ఈ పాఠముల ద్వారా మనం దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అయితే అంశంగా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21, 22 వచనాలు ధ్యానం చేద్దాం. కాబట్టి మీరిక మీ మీదట పరదనులను పరదేశులను ఉండక పరిశుద్ధులను ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి యొచ్చున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనకు కట్టబడుచున్నారు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకుందాం. కరుణమైన మా తండ్రి గారు, మీకు వందనాలు. మీ ఘనమైన నామాన్ని మిమ్మల్ని స్తుతించడానికి మీ కుమారుడు యేసుక్రీస్తు వారిని మా కొరకు భూమి మీదకు పంపించినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా మీ పని ఇప్పటికీ జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. చదివిన వాక్య భాగాలను మీరు దీవించి వాక్యం నుండి భాగ్యాన్ని మాకు వివరించండి. మీ కృప వెంబడి కృపను కుమ్మరించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యమునిచ్చితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మను నింపితివి. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యమునిచ్చితివి. నా కార్యములు సఫలము చేసి ఆత్మను నింపితివి.
యేసుక్రీస్తు వారి శుభనామంలో మరోసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. 22వ వచనంలో ఆత్మ మూలముగా దేవునికి మీరు నివాస స్థలముగా కట్టబడుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించినప్పుడు ఈరోజు అంశం చెప్తున్నాను. దేవుని ఇంటి వారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడతాడు. దేవుని ఇంటి వారిగా మనం ఉండాలి. దేవుని పనివారిగా మనం ఉండాలి. దేవుని పని జరుగుతున్నప్పుడు గమనించండి, ఆ పనికి మనము సాకారులుగా ఉన్నట్లయితే, ఆ పనిలో మనము పాలిభాగస్తులైనట్లయితే, ఆ పనిలో మనము దేవుడితో నడుస్తున్నట్లయితే, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, వాటన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటిని పక్కన పెట్టి దేవుని పని జరిగిస్తున్న విషయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనము గ్రహించవచ్చు. నెహెమ్యా గ్రంథాన్ని మనం చూసినప్పుడు, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి నీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అందులో చెప్పండి, నేను చేయు పని గొప్పది. గమనించండి, దేవుడు ఒక్కొక్క పాత్రగా మనల్ని ఎన్నుకుంటాడు. ఏ పాత్రగా ఎన్నుకుంటాడు ఎవరికి తెలియదు. గమనించండి, అలా ఎన్నుకున్నప్పుడు కొన్ని పనులు దేవుడు మనకు అప్పగిస్తుంటాడు. ఆ పనిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు, ఆ పనిలో మనం గమనించండి దేవుడికి విధేయులుగా ఉన్నప్పుడు, దేవుడు ఏం చేస్తుంటే ఉన్నతమైన వాటి మీద మనం ఇచ్చిస్తుంటాడు. ఇప్పుడు కూడా మన మనసు ఏం చేస్తుంటుందంటే గమనించండి, చిన్న చిన్న పనులు గమనించండి చేయడానికి మనం ఇష్టపడాలి. చిన్న చిన్న పనులు ఏదైనా గమనించండి, చిన్న చిన్న పనులు చేయమంటే ఈ పని నేను చేయాలా అని మనం అనుకుంటాం. గమనించండి, నెహెమ్యాకు దేవుడు అప్పగించిన పని ఏంటంటే, ఒక రాజుగారి ఇంట్లోనే నువ్వు వంట వండి ఆయనకి భోజనం పెట్టాలి. రాజుగారి ఇంట్లో వంట వండి నువ్వేం చేయాలంటే భోజనం పెట్టాలి. యూదుడైనటువంటి నెహెమ్యా గమనించండి, ఇశ్రాయేలు దేశం నుండి బానిసగా వెళ్ళిపోయాడు. బానిసగా వెళ్ళిపోయిన అతన్ని ఆ రాజు ఏం చేశాడంటే, అతనిలో ఉన్నటువంటి మంచి గుణం చూసి ఇతను అవసరమైతే ప్రాణమైనా పెడతాడు. కానీ గమనించండి, రాజు ప్రాణానికి అడ్డు వచ్చే ప్రతిదాన్ని కూడా అడ్డగిస్తాడని చెప్పి ఏం చేసిందంటే, రాజుకు ఆహారం పెట్టే పనిలో అతన్ని నియమించాడు. రెండు దేవుని స్తోత్రం చెప్పండి. అంటే వంటశాలలోకి వెళ్ళాలి, అవసరమైతే రాజు వండించే ఆహారం ఎలా ఉందో చూడాలి, ఎవరైనా ఏదైనా విషయం కలిపితే ఆహారం తినాలి, తింటే ఆ విష ప్రయోగం ముందు ఎవరి జరుగుతుందో చెప్పండి, నెహెమ్యా మీద జరుగుతుంది. అంటే రాజు కంటే ముందు అతను చనిపోతాడు. అంటే ప్రాణం పెట్టడానికైనా అతను ఇష్టపడతాడు తప్ప రాజు చనిపోడు. అంత నమ్మకస్తుడు కనుక అతని రాజు అంటే ఆహారము తనకు అందించేటువంటి గమనించని పని అప్పగించేటండి. ఒక రోజున గమనించండి, ఆహారం అందిస్తున్నాడండి. మీకు అర్థమాట ఇంకా చెప్తున్నాను. ఆహారం అందించాలనుకోండి, రాజుకి ఇష్టమైన పాత్ర కడగకుండా ఉందనుకోండి
ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? రాజుకి ఇష్టమైన పాత్ర, అన్నం పెట్టే పాత్ర కడపకుండా ఉందనుకోండి, ఏం చేయాలి చెప్పండి? చెప్పండి. కడిగి చెప్పండి, కడిగి ఆహారాన్ని దాంట్లో పెట్టి, అంటే ఆహారాన్ని పెట్టేవాడు ఆ పాత్రలు కూడా చెప్పండి కడగడానికే అంత విధేయత కలిగి ఉండాలి. ఇంకా నేను లోతుగా చెప్తున్నా, ఒకవేళ ఆహారం వండేవాడికి జ్వరం వచ్చిందనుకోండి, వాడు రాలేదనుకోండి, ఆ రోజు రానని చెప్పేసి అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు? వాడే ఆహారం తరిగి వండి కడిగి రాజు దగ్గరికి ఆహారము అంత గమనించండి. అంత విధేయత గలవాడు అని చెప్పి రాజు నమ్మాడు. కనుక రాజు ఏం చేశాడంటే అతను అంటే భోజనం పెట్టే బల్ల దగ్గరికి తనకు అన్నం పెట్టే వాడిగా ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రోజున గమనించండి, నెహెమ్యా భోజనం పెడుతున్నాడట. భోజనం పెట్టిన తర్వాత ద్రాక్షారసం ఇస్తున్నాడట. మొఖం చూసేటప్పటికి నెహెమ్యా మొఖం కొంచెం బాధతో ఉందట. ఏం నెహెమ్యా, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా, ఉదయం ఆనందంగా, చాలా ఉల్లాసంగా ఉండేది కదా, నీ ముఖంలో ఆనందం లేదు. నీకు ఆరోగ్యము ఉంది కానీ అది ఆరోగ్యం వాడైన వ్యాధి వచ్చినట్టుగా లేదు. నీ మనసులో ఏదో బాధ ఉంది. ఎందుకు నాకు దాచుకున్నావు చెప్పని గమనించండి. నెహెమ్యాతో రాజు అన్నాడటండి, ఇప్పుడు ఆకాశం వైపు పనులెత్తి మనస్సులో ప్రార్థన చేసి రాజుకు మనస్సులో మాట చెప్పాడటండి, రాజా, నేనును నాతో ఉన్న వారును ఇశ్రాయేలు దేశం నుండి బానిస పిల్లలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళను మమ్మల్ని మీరు ఎన్నిక చేసుకుని మీ ప్రాణములను బదులుగా కాపాడడానికి మమ్మల్ని నమ్మి మీ ప్రాణములను కాపాడేటువంటి ఒక పాత్రలుగా ఎన్నిక చేసుకున్నారు. అయితే మేము మీరు పెట్టిన ఆహారం తింటున్నాం, మీ ప్రాణాలను కాపాడుతున్నాం, మమ్మల్ని మీరు నమ్మారు. దేవుని స్తోత్రం చెప్పండి. మాకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు చాలా కృతజ్ఞతనై ఉన్నాను. అయితే నేను విడిచి వచ్చినటువంటి పట్టణం అగ్నితో కాల్చబడి ఉంది. అక్కడ ప్రజలు చాలా వేదనతో ఉన్నారు. అక్కడ ప్రజలకు నెమ్మది లేదు. అక్కడ ప్రజలు గమనించండి, దేవుని స్తుతించడానికి ఆరాధన మందిరం లేదు. నా ప్రజలు ఉండేటువంటి పట్టణం పాడైపోయి అగ్నిపాలైపోయింది. నా ప్రజలు శ్రమలో ఉన్నారు. నా ప్రజలు శ్రమలో ఉండగా నీవు నాకు ఇచ్చిన ఆహారం నోటి కలుగుతుంది కానీ హృదయాన్ని సంతోషపరచలేదు. నెహెమ్యా ఏం చేయమంటారు చెప్పండి? నెహెమ్యా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఒకటన్నట్టండి, దయగా హృదయం గల మీతో నేను చెప్తున్నాను, నేను మా దేశం వెళ్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు నన్ను పంపిస్తే, నాకు వీసా ఇస్తే, నేను బానిస కాదు, నన్ను నమ్మితే, మీరు నా దేశం పంపిస్తే నా దేశంలో మరలా నా దేశం ప్రకారం నేను కడతాను. ఆ ప్రకారం కట్టడానికి కావలసినటువంటి కలపంతా మీరు ఇవ్వాలి. ఇల్లు కట్టుకుంటున్నామంటే గమనించండి, ఉద్యోగస్తులు తెలుసు, లోను అంటే ఎప్పుడు ఎంత కట్టాలి, నెలకెంతని అడుగుతారు. నువ్వు ఎంత కట్టగలవు, నీ ఉద్యోగంలో జీతం ఎంత కట్టగలవు అని అడుగుతారు. ప్రభుత్వం ఎంత కట్టగలంటే ఎంత కట్టించేసుకున్నా ఇవ్వగలనంటే ఇష్టం. కానీ ఒక అన్నం వండి వడ్డించి రాజుకు ఆహారం పెట్టేవాడు ఏమంటున్నాడంటే, ఒక పెద్ద పట్టణాన్ని కట్టాలని దేవుడు నాకు హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఆ ఆలోచన నెరవేరడానికి నా మనసు బాధపడుతుంది. మీరు అడిగారు కాబట్టి
ఆ పట్టణాన్ని కట్టడానికి, నన్ను పంపడానికి మీరు వీసా ఇవ్వాలి, పాస్పోర్ట్ ఇవ్వాలి, ఆ పట్టణాన్ని కట్టడానికి నాకు కావలసినటువంటి ఆర్థిక సహాయం చేయాలి, కలప ఇవ్వాలని చెప్పినప్పుడు ఏంటంటే రాజు అంటే అతని మనవి అంగీకరించి దేవుని స్తోత్రం చెప్పండి. అతని ఆర్థిక పరిస్థితులు తీరడానికి, అతనికి పాస్పోర్ట్ ఇవ్వడానికి, అతన్ని మరలా యెరూషలేము పట్టణం పంపించడానికి, ప్రాకారము కట్టడానికి అతన్ని పంపించినప్పుడు ఏంటంటే ఒక రోజంతా కూడా గమనించండి, అతను ఆ పట్టణం అంతా తిరిగాడట్లు వచ్చి పట్టణం అంతా తిరిగి ఏం చేస్తున్నాడంటే చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథం చూడండి. రెండో అధ్యాయం 16వ వచనం చూస్తే, అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏ విషయ అధికారితో తెలియలేదు, యూదులకే కానీ యాజకులకే కానీ యజమానులకే కానీ అధికారులుగా కానీ పనిచేయుటకైనా కానీ నేను ఆ సంగతి అయితే నేను వారితో మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయేనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూస్తున్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము ప్రాకారమును మరలా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలో గమనించండి, ఆ పట్టణం అంతా తిరిగాడు, ప్రజలందరినీ పోగు చేశాడు. పోగు చేసి ఒక మనుషుడు అంటాడు ఏంటంటే, మనకు శ్రమ రాకుండా, మనకు నింద రాకుండా మనము యెరూషలేము ప్రాకారాన్ని మరలా కడుదము రెండని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం చూసినట్లయితే 18వ వచనం, ఇదియు కాక నాకు సహాయం చేయి దేవుని కరుణాస్తమును గూర్చి రాజు నాకు చదివించిన మాటలను నేను వారితో చెప్పిందని, అందుకు వారు మనము కట్టుటకు పూర్వబద్ధము రండని చెప్పి మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొని. దేవుని స్తోత్రం చెప్పండి. మనము చేయలేము అని అనుకోకూడదు. చేసేవాడు మాత్రం గమనించండి, దేవుడు చేయించేవాడు దేవుడు. ఒక్కడుగు మనం ముందుకేస్తే దేవుని పని సఫలం అవుతుంది. దాన్ని గమనించండి, ఒక్కడు మాత్రమే. గమనించండి, రాజు దగ్గర నుంచి, పరాయ దేశం నుంచి, శ్మశానపాడు నుంచి యెరూషలేము వచ్చాడు. యెరూషలేము వచ్చి ఆ పాడైన ప్రాకార పట్టణాన్ని చూచాడు. ప్రజలందరినీ పోగు చేశాడు. పోగు చేసి మనకు శ్రమ రాకుండా, మనకు నింద రాకుండా మన ప్రాకారమును కట్టుదము రండి అని చెప్పినప్పుడు గమనించండి, వాళ్ళందరూ వచ్చారంటే, వాళ్ళందరూ వచ్చి రాయబడిన విషయం చూస్తే వాళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే, బలము తెచ్చు ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకుంటే. ఎప్పుడైతే దేవుని పని ప్రారంభమైందో, ఎప్పుడైతే గమనించండి మన కుటుంబము దేవునితో ఉండాలని, మనము దేవుని ఇంటి వారిగా జీవించాలని, లోకమును విడిచి దేవుని వెంబడించి దేవుని ఇంటి వారిగా మనము తీర్మానం చేసుకుని బ్రతకాలనుకున్నప్పుడు గమనించండి, కొన్ని ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని శోధనలు మనకు వస్తూ ఉంటాయి. అయితే మనం ఏం చేయాలంటే, మాట కలుపుకొని, మనస్సు కలుపుకొని, ఏక మనస్సుతో, ఏక హృదయంతో దేవుని పని చేయడానికి బలము తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కడు వచ్చాడు, గుర్తుపెట్టుకోండి, ఒక్కడు వచ్చి యెరూషలేము ప్రాకారాన్ని కట్టడానికి ఆ ప్రార్థన చేసి, రాజును అడిగి, సహాయం అడిగి, యెరూషలేము పాడైపోయిన ప్రాకారాల మధ్యకి వచ్చి
ప్రజలను పోగు చేసి ఏం చేస్తున్నాడంటే గమనించండి, అక్కడ యెరూషలేము ప్రాకారం కట్టడానికి పూనుకుంటున్నాడు. ఏలూరు పట్టణం నుండి గమనించండి, ఈ చిన్ని కుగ్రామానికి దేవుడు నన్ను పిలిచినప్పుడు, ఈ చిన్ని కుగ్రామంలో గమనించండి దేవుడి పని చేయడానికి గమనించండి మమ్మల్ని ఏర్పరచుకున్నప్పుడు కొన్ని శ్రమలను పెంచవలసి వచ్చింది, కొన్ని నిందలను పెంచవలసి వచ్చింది, కొన్ని కష్టాలను పెంచవలసి వచ్చింది, కొన్ని బాధలు కూడా అనిపించి వచ్చింది. నన్ను ఒక ఆయన అడిగాడు, గమనించండి నీకు తినడానికి ఆహారం ఎవరు పెడతారు, కట్టుకోవడానికి ఎవరు బట్టలు ఇస్తారు, ఉండడానికి నీకు నివాస స్థలం ఎవరు ఇస్తారు, నీవు రానున్న కాలంలో స్థలం కొంటావు కదా, మందిరం నీకు స్థలం ఎలా కొంటావు, మందిరం ఎలా కడతావు, ఈ ప్రజలందరూ కూడా వేరుగా ఉన్నారు కదా, పరజనులుగా ఉన్నారు కదా. రెండు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ప్రజలందరూ కూడా దేవుని ప్రజలు అవ్వడానికి ఎంత టైం పడుతుంది, నువ్వంత ప్రయాసపడవలసిన పనికి ఆ ప్రయాసకు ప్రతిఫలం నీకు దొరుకుతుందా అని అడిగాడు. నేను అన్నప్పుడు అన్నానని, నేను నమ్మిన దేవుడు, రెండు దేవుని స్తోత్రం చెప్పండి, మీకంటే నాకంటే ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. చప్పలు కొట్టేసిన ఆయన నాకు తినడానికి ఆహారం ఇస్తాడు, పట్టుకోవడానికి బట్టలు ఇస్తాడు, ఉండడానికి నివాసం ఇస్తాడు, నేను సేవ చేయడానికి ఒక మంచి స్థలం ఇస్తాడు, ఒక మంచి మందిరాన్ని కడతాడు. నా జీవిత కాలం అంతా దేవుని కొరకు ఉండడానికి నేను కుటుంబ పరంగా తీర్మానం చేసుకున్నాను. ప్రజలను ఆయనే నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు అంటే, నన్ను వైజాగ్ నుంచి ఏలూరు తీసుకొచ్చాడు, ఏలూరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడిని ఏలూరు తీసుకొచ్చాడు. ఏలూరులో గమనించని నాకు కొన్ని విషయాలు నేర్పించి, అనుభవాలు నేర్పించి, పాటలు పాడటం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ఆరాధన చేయడం, వాక్యాన్ని బోధించడం, దెయ్యపు శక్తులు ఎదిరించడం, అంధకార శక్తులను జయం పొందడం, ఇవన్నీ కూడా నన్ను నేర్పించుకుంటూ ఉంటాడు దేవుడు. దేవుడు పని జరిగిస్తుంటూ ఉంటాడు. నేను అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే, అంత దూరం నుంచి నన్ను ఇక్కడ దేవుడు నడిపిస్తే, ఇక్కడ ప్రజలను కూడా ఆయన నడిపించాలని చెప్పినప్పుడు నువ్వు చాలా కష్టపడాలి. నువ్వు ఎదురువాడు సైకిల్ కూడా నువ్వు కొనలేవన్నాడు. విన్నారా మీరు? మీకు అర్థమవుతుందా? రెండు తెలుస్తుందో చెప్పండి. ఒక్క సైకిల్ కూడా కొనలేవని చెప్పారు. నేను ఎప్పటికీ కూడా దేవుని శాసిస్తున్నాను, సైకిల్ కొనలేదు, ఇండి కొనలేదు, బంగారం కొనలేదు, భూమి కొనలేదు, చెప్పండి బట్ట కూడా అన్ని దేవుడు ఇచ్చాడు. చప్పుడు ఇచ్చిన భయపడుతుంది. నేను ఎందుకు విషయాన్ని మీకు చెప్తానంటే, యెరూషలేము ప్రాకారాన్ని దేవుడు కట్టడానికి నెహెమ్యాను ప్రేరేపించాడు. అతను మాత్రమే ఆ పని చేయగలనని చెప్పి దేవుడు అతని గురించి ఉద్దేశించాడు. అతన్ని గమనించండి, శోషానువాడు నుంచి విడిపించి, గమనించండి యెరూషలేము ప్రకటించి, ప్రజలను ఏర్పరిచి, ప్రజలను పిలిచి, గమనించండి యెరూషలేము ప్రాకారము కట్టుదుమని చెప్పగానే వారందరూ కూడా అండి ఈ మంచి కార్యము చేయడకు బలము తెచ్చుకున్నారండి. అలాంటి పరిస్థితుల్లో గమనించండి, అలాంటి పరిస్థితుల్లో సాతాను పని కూడా ప్రారంభమైందని చూడండి. అయితే కోరేనీయుడైన సంబలేటును, అమ్మోనీయుడైన దాసులకు, తోబియాను వాడును, అరేబీయుడైన గెషెమును మా మాట విన్నప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయదురా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి పని కూడా దేవుడి పని చేస్తున్నప్పుడు గమనించండి,
హేళన వస్తారు. నువ్వేదైనా గమనించండి, ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టుకోవడానికి నీ బంధువులు అందరిని పిలిచామనుకోండి, ఇల్లు కడతామంటే మాట్లాడకుండా వింటారు అబ్బాయి అంటాడు. ఏదైనా షాప్ ఏర్పాటు చేసుకున్నాం ఓపెన్ చేసినట్టు పిలిచామనుకోండి, ఈ షాపు ఏర్పాటు చేసావు మాట్లాడకుండా వింటా అంటాడు. అంత ఎందుకు? చర్చి పునాది వేసామంటే, ఈ చర్చి పునాది వేసినప్పుడు గమనించండి, నాకు సహకారిగా ఉండి నన్ను సేవకు పిలిచి ప్రోత్సహించేటువంటి వాళ్ళు, సహాయ సంఘాలకు పిలిచి వాక్యాన్ని బోధించమని అడిగే వాళ్ళని నేను పిలిచానండి. పునాది వేసిన వాళ్ళు ఒకరు అన్నారంటే, ఇంత పొడుగు, ఇంత వెడల్పు, ఇంత ఎత్తు మందిరం నువ్వు కట్టగలవా? మధ్యలో చచ్చిపోతావు అన్నాడు. మధ్యలో చచ్చిపోతావు అన్నాడు. నాకు అనిపించింది, నేను చచ్చిపోవడానికి నమ్మనంటారా బాబు అనుకున్నాను. నేను చాలా బాధపడ్డాను. కానీ బాధకరమైన విషయం అని తెలుసా, ఆయనే ఇల్లు మందిరం కట్టకుండా పిల్లలకు లేకుండా ఆయన చనిపోయాడు. దేవుడు ప్రారంభించిన పని రెండు చేతులు తెలుస్తుంది. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకవేళ నువ్వు వ్యాపారం ప్రారంభించావా, అది దేవుడు చేయమండి చక్కగా సాగుతుంది. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సరే. ఒక ఇల్లు కట్టడం ప్రారంభించావా, అది ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా సరే, ఆ ఇల్లు దేవుడి నామం పేట ప్రార్థన చేసి పునాది వేస్తే దానికి అన్ని రీతిగా పరదలుగా నీవు ఉండకుండా, ఏది కలపకుండా ప్రారంభిస్తే ఆ పని ప్రారంభించబడి జరిగి ఆ ఇంట్లో నీవు గమనించండి సంతోషాన్ని పొందుతావు. ఆ షాపు ప్రారంభించబడి అభివృద్ధి చెందిన వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యతిరేకతలు వచ్చిన వాళ్ళు అంటారండి, షాప్ ఏంట్రా ఎంత బాగా డెవలప్ అయిపోయింది, ఢిల్లీ ఏంట్రా ఎంత బాగా కట్టేసుకున్నాడు, మనం ఏదో అనుకున్నాం. ఎందుకు ఈ స్థలాన్ని కొనడానికి నేను ప్రార్థన చేసి సంఘంతో కలిసి 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని అడిగినప్పుడు గమనించండి, ఆ బేరంలో కూర్చుంటే నాకు సంబంధించిన ఆయన సిగ్గుపడిపోతా, నేను నువ్వు చేసే పనులు, నీ బలం ఎంత, నువ్వు చేసే పని ఎంత, ఏమనుకుంటున్నావు, నువ్వేదన్నా కొనేదో గిన్నె అనుకుంటున్నావా, ఏదో గొడుగు అనుకుంటున్నావా అని చెప్పి గమనించండి. అందులో హేళన పాటలు, సులకన మాటలు మాట్లాడగా నేను చూశాను. నేను గమనించండి, నెహెమ్యా ఒక్కడు ప్రజలందరినీ పోగేసి ఆ ప్రజలందరినీ కూడా సమకూర్చి మనము దేవుని ప్రాకారమును కట్టు, యెరూషలేము ప్రాకారమును కట్టుమని చెప్పినట్టు అందరూ వచ్చి ఈ మంచి పనికి అనండి పూనుకున్నారండి. అయితే సంబలేట్ అనేవాడు, టోబి అనేవాడు, గోష్యం అనేవాడు అంటే హేళన చేస్తున్నారంట. ఇప్పుడు గమనించండి, మన జీవితాలు గమనించండి, దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, మన కుటుంబాలు దేవుళ్ళలో కట్టబడుతున్నప్పుడు కూడా గమనించండి, కొంతమంది ఇలాగే హేళన చేస్తూ ఉంటారు. ఇలాగే హేళన చేయనప్పుడు మనం ఏం చేయాలంటే మన మనస్సును గమనించండి, గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథంలో వద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తిహీనుల మార్గమును నీవు చేరద్దు. నీవు అభివృద్ధి చెందాలనుకుంటున్నావా? నీ కుటుంబము దీవించబడాలనుకుంటున్నావా? నీ బిడ్డలు దీవించబడాలనుకుంటున్నావా? లేకపోతే నీ వ్యాపారం దీవించబడాలనుకుంటున్నావా? లేకపోతే నువ్వు చేస్తున్న పనంతట్లో దేవుడిని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు హేళన చేసిన వారిని చూడకు. అలాగే భక్తిహీనుల మార్గంలో కూడా నువ్వు చేరదు. దేవుని మార్గం చూడు, దేవుని మార్గం వైపు చూడు. నేను ప్రార్థనే చేయమనే పుస్తకాన్ని చదువుతున్నాను. ఆ ప్రార్థనే చేయమనే
పుస్తకంలో భక్తుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే కొన్ని ఊహలు నీకు వస్తాయి, ఆ ఊహలకు కార్యమే దేవుడు జవాబు. చప్పలు కొట్టి చిన్న నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావో అది దేవునికి సెలవు చెప్పినప్పుడు కొన్ని ఊహలు నీకు వస్తాయి, కొన్ని ఆలోచనలు నీకు వస్తాయి. ఆ ఆలోచనలు గమనించండి. ఆ జయమందరానికి కార్యమందరానికి దేవుడు ఆ ప్రార్థనకు కార్యరూపం దారిపిస్తాడు. మరి గమనించండి, భక్తిహీన మార్గానికి చూడకు, లోకస్తుల మార్గంలోకి నీవు వెళ్ళకు, అనాలోచనగా నీవు ఉండకు. అందుకనే మనం చదువుకున్నటువంటి ఈ విషయం రాసిన పత్రికలో మీరు ఇక మీదట పరతనులను పరదేశులై ఉండగా దేవుని ఇంటితో ఏకపట్టణస్థులై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంశాన్ని మర్చిపోకూడదు. మనం దేవుని పిల్లలు కనుక, మనం దేవుని బిడ్డలు కనుక, మనం దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అది తక్కువ కావచ్చు, లేకపోతే ఎక్కువ కావచ్చు, మనం చేయలేదు కావచ్చు, మనకు బరువైంది కావచ్చు, మనం ఊహించలేదు కావచ్చు, మన స్థితికి మెంచింది కావచ్చు, ఆయన మాత్రం చేయగలడు. దాన్ని దాగుతాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అంటాడు. మనము కట్టలేము కానీ ఇప్పుడు చెప్పండి, ఆయన కట్టించు. మనం ఉద్యోగం పొందుకోలేము కానీ ఆయన ఉద్యోగాన్ని మనకి ఇవ్వగలడు. ఒకసారి గమనించండి, పొట్లంకలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పొట్లంకలో ఒక కానిస్టేబుల్ గారు నాకు పరిచయం అయింది. ఆ పరిచయం అయితే చాలా పేద కుటుంబం. సుధాకర్ అనేటువంటి ఆయన గమనించండి, ఆయన నాతో పరిచయం పెంచుకుని, నేను అప్పుడు చిన్న పాక మందిరంలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చాడు. మాస్టర్ గారు ప్రార్థన చేయండి, నాకు ప్రమోషన్ వస్తుందని అంటున్నారు, నేను ప్రమోషన్ మీదుగా బయటికి వెళ్తాను అన్నాను. అలాగే ప్రార్థన చేసిన తర్వాత కొన్ని విషయాలు చెప్పాడు. చాలా గమనించండి, చాలా చిన్న కుటుంబం అంటండి. తినడానికి తినలేని కుటుంబం, కట్టుకోవడానికి బట్టలేని కుటుంబం, ఉండడానికి నివాసం లేని కుటుంబం, పరీక్షలకు సరిగా వింటున్నారా, పరీక్షలకు సరిగా సిద్ధపడడానికి పుస్తకాలు అంటే కోచింగ్ బుక్స్ కూడా కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉన్న కుటుంబం అంట. ఈ పోలీసు రిక్రూట్మెంట్కి వెళ్ళేటప్పుడు గమనించండి, సరిగా చదువుకోలేకపోయేటండి, లాంగ్వేజ్ ఐడియంగు ఈశ్వరుడు అన్ని రాసిపోయేటండి. ఒక వారం టెస్ట్ ఉంటుంది అంటే వారం టెస్ట్ అంటే వింటున్నారా, వారం టెస్ట్ అంటే ఏంటి? ప్రశ్నలు వేస్తే ముందు కూర్చున్నప్పుడు జవాబు చెప్పాలి, కూర్చోవడం పట్టుకుంటారు. ఇంటర్వ్యూ గమనించండి, ఆ పరీక్షలు వేస్తే ఎస్పీ గారు పరీక్షలు వేస్తుంటే జవాబు చెప్పాలి. సరే గమనించండి, వెళ్ళే ముందంటే కాకినాడ జిల్లా పరిషత్తు ఆ పోలీసు గ్రౌండ్లో గమనించండి, పాడైపోయిన కారు ఉంటే ఆ కారులోకి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుని గమనించండి, సరైన బట్టలు లేని పరిస్థితుల్లో వెళ్ళాడంటే ఆ ఎస్పీ గారు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అబ్బాయి ఏ ఊరి మీద అంటాడు. సార్ మాది పొట్టిలాగా అదే కూడా మాట్లాడు. అదే అండి రాజమండ్రి పక్కన ధవళేశ్వరం ఉంది కదండి, ఆ ధవళేశ్వరం బాగా చెప్పారా, ఆ ధవళేశ్వరం అనగట్ట ఎవరు కట్టేస్తాను, సర్దారాలు కాటన్ కట్టండి. యు ఆర్ సెలెక్టెడ్. వారం తప్పకుండా అది అబద్ధం గమనించండి. ఏదో ప్రశ్నలు చదివాను నేను, ఆ ప్రశ్నలు ఏమి అడగలేదు. అలా ఈ దేవుడిని అడిగాడు, పుట్లంగా అని చెప్పారు, అది ఎక్కడ ఉందని చెప్పాడు. రాజమండ్రి పక్కన ధవళేశ్వరంలో ఉన్న బ్రిడ్జి ఎవరు కట్టారని అడిగాడు. సర్దారా కట్టినాడు, నువ్వు సర్దారు వెళ్ళిపోతున్నాడు. ఎంత ఆశ్చర్యం. గమనించండి, ఈరోజు నేను గమని అతను ఎస్ఐ దేవుడిలో ఉన్నాడు. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. మనము ఉద్యోగాన్ని సంపాదించలేము,
అని మనం అనుకుంటాం. ఉద్యోగం ఇవ్వాలనుకుంటే దేవుని చిత్తమైతే గమనించండి, అది నీ చేతుల్లో దేవుడు పెడతాడు. హేళన చేసేవారు చాలా మంది ఉన్నారండి. గమనించండి, నీవు దేవుని పక్షంగా ఉన్నవాడవైతే, నువ్వు దేవుని పక్షంగా నిలబడిన వాడవైతే గమనించండి, ఆయన ఆశ్చర్యంగానే నీకు చేసి నీకు సహాయం చేస్తున్న విషయాన్ని నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అక్కడ రాయబడిన విషయం చూస్తే సంబలేట్ అనేవాడు, గోబి అనేవాడు, గోష్యం అనేవాడు మీరు ఈ పని చేస్తున్నారని హేళన చేస్తున్నారంటండి. అయితే గమనించండి, 3వ అధ్యాయం చూస్తే అందుకు మేము ఆకాశమందు నివాసైన దేవుడు తానే మా యంత్రమును సఫలము చేయును కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. 2 తెలుస్తుంది చెప్పండి. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే పట్టుకుంటకు పూనుకున్నారు, దేవుడు కట్టించడం మొదలుపెట్టాడు. పట్టుకున్నకు పూనుకున్నారు, దేవుడు కట్టించడం మొదలుపెట్టారు. ఆ 3వ అధ్యాయం చూస్తే గమనించండి, చాలా మంది పాలుభాగస్తులయ్యారు. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత దీవెనకరమైన విషయం అండి. నువ్వు ప్రారంభించే పనులు, నీ వ్యాపారం, నీ కుటుంబం, నీ ఉద్యోగం, లేకపోతే నీ ఇల్లు, లేదా గమనించండి నీ పిల్లలు, నీ చదువులకు కావలసినవన్నింటినీ కూడా దేవుడు సమకూరుస్తాడు. అవి ఎలా వస్తాయంటే పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, సింహము పిల్లలైన ఆకలి కొంటారు కానీ నా పిల్లలు అరుచి పిల్లల కాపులకు ఆహారము సిద్ధపరిచే దేవుడు అంటే. ఈ ప్రార్థనే దేవుని అనే పుస్తకంలో గమనించండి, పక్షుల గురించి రాశాడు. వాటికి ఏమైనా గోదాములు ఉన్నాయా? మాకు ఏమైనా 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నాయా? వాళ్ళ తాతల కాకులు జాతి వారు ఏమైనా ఎకరాల భూములు రాసేసిన వాటికి ఏదులే. గమనించండి, వాటికి దేవుడు సెలవిచ్చింది ఏంటంటే, ఏ పొలములైనా అవి వాడవచ్చు, ఏ పొలముల పంటవి తినవచ్చు. తెలుస్తుందో చెప్పండి. అవి మీకు రాసి చెప్పనా, అవి తినగా మిగిలినవే మన నోటి కలుగుతాయి. తెలుస్తుందో చెప్పండి అన్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు. విత్తని పక్షులాలో నిత్యము పోషించుచున్నాడు. విత్తని పక్షులాలో నిత్యము పోషించుచున్నాడు. Thank you.
గమనించండి, పని ప్రారంభమైంది, పని జరుగుతుంది, పని అందరూ కూడా చేసుకుంటేనట్టంటే హేళన మాటలు మాట్లాడడం మొదలెట్టారంటే పని జరుగుతూ ఉంది. వాళ్ళు ఎంత కసితో పని చేస్తున్నారంటే ఒక చేత్తో పని చేస్తున్నారంటే ఒక చేత్తో కత్తి పట్టుకున్నారు, ఒక చేత్తో పని చేస్తున్నారంటే ఒక చేత్తో కత్తి పట్టుకున్నారంటే. గమనించండి, బట్టలు ఉతకడానికి తప్ప గమనించండి వాళ్ళు సంసార జీవితాలు కూడా మర్చిపోయి దేవుని ప్రకారము పడుతున్నారంటే. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. అంత పట్టుదల వాళ్ళకు వచ్చిందంట. ఆ దేవుని ప్రకారం మేము కట్టుకోవాలి, ఆ దేవుని ప్రకారం మేము నిలబెట్టుకోవాలి. గమనించండి, ఈ సంబలేపు టోబియన్ వాళ్ళు అన్నారంటే మీకు అర్థమని చెప్పారు. పనివాడు పందిరేస్తే చెప్పండి, పనివాడు పందిరేస్తే చెప్పండి పిచ్చుకులు పడగొడతాయండి. అలాంటి సామెతలు వాళ్ళు మాట్లాడుతున్నారు. గమనించండి, అవన్నీ కూడా పక్కన పెట్టారంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మేము గోడ కట్టుచున్న సమాచారము సంబలేటు విని కోపగించి రౌతుడై యూదులను ఎగతాళి చేసి. రెండవ వచనం, ఈ దుర్పరులైన యూదులు ఏమి చేయుచున్నారు, తమంతట తామే ఈ పని ముగింపురా. ఇంకా వచనాలకు వస్తే గమనం చూస్తే రెండవ వచనం, కాల్చబడిన చెత్తలు కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా చేయుదురా. మూడవ వచనం చూస్తే అన్నారంటే వారు కట్టిన దానిపై ఒక నక్క ఎగిరి ఆ రాత్రి గోడను పడగొట్టింది. ఎంత హేళన మాట్లాడండి. వారు కట్టిన పని ఒక నక్క వచ్చి పడగొట్టేస్తుంది. ఇలాంటి హేళన మాట్లాడుతున్నారంటే గమనించండి. 6వ వచనం చూస్తే అయినను పని చేయటకు జనులకు మనస్సు కలిగి ఉండను కనుక మేము గోడ కట్టుచుంటిమి, అది సగం ఎత్తు వరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సగము ఎత్తు కట్టబడుచుండెను. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. నువ్వు ఎదుగుతుంటే గమనించండి వార్వలేని వారు. నువ్వు ఎదుగుతుంటే గమనించండి, నువ్వు ఎదుగుదలను చూసి సాతాను అణచదొక్కాలని విష ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట. నీ ఎదుగుదలను చూసి పక్కకు నడిపించే ఆలోచన గమనించండి. నువ్వు సన్నిధికి రాకుండా అడ్డగించే ఆలోచనలు సాతాను చేస్తూ ఉంటాను. అప్పుడు నీ మనసు ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకుని వెనకడుగు వేయకుండా దేవుడిని నడిపించిన మార్గం వైపు ముందుకు వెళ్ళాలని నేను ప్రేమపూర్వకంగా మీకు చెప్తున్నాను. చూడండి, అయితే జనులకు పని చేయడం మనసు కలిగి ఉండేది కనుక గోడ సగం ఎత్తు కట్టబడి ఉండేది. సగం పని అప్పుడే పని ప్రారంభమైంది, అది జరిగింది, జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ కుటుంబంలో గమనించండి, ఆగిపోయినవి ఏమైనా ఉన్నాయా? నీ ఆలోచనలు కార్యరూపము ధారించకుండా ఏదైనా ఆగిపోతుందా? ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే తెలుసా? ఈ కార్యములు గమనించని జరుగుతూ ఉంటాయి. ఈ కార్యములు నెరవేరు కాలము వస్తుంది. గుర్తుపెట్టుకోండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట్లో కార్యాలు జరిగించడానికి, నీ కుటుంబంలో కార్యాలు జరిగించడానికి, నీ జీవితంలో కార్యాలు జరిగించడానికి నేను ముందు పెట్టబోతున్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. దేవుని వాక్యం జలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంటే ఎంత దీవెనకరమైన మాటలు. సగం ఎత్తు వరకు గోడ కట్టబడిందంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనం చూద్దాం. 6వ
ఆలోచనకు వచ్చినప్పుడు నేను ఇంకా గుమ్మములకు తలుపులను నిలపక ముందే దాంట్లో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడలు కట్టి ఉండగా సనబలేటు టోబేయు అనబడిన గోష్యమును మా శత్రువులు మిగిలిన వారు విని సనబలేటు గోష్యమును నాకు ఏదో హాని చేయటకు ఆలోచించి ఓరు మైదానంలో ఒక గ్రామము దగ్గర మనము కలుసుకుందాము రండి నేను ఆ యుద్ధకు వర్తమానము అందుకు నేను చేయమని దానిని విడిచి మీ యుద్ధకు వచ్చుటకు దాని ఎందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరానికి వస్తుంటే ఏదో పని చెప్తారు సార్. మందిరానికి రావడం అంటే గమనించండి, మందిరానికి రావడం అంటే మనం దేవుడి ఎదుట కూర్చోవడం అది మాత్రం మర్చిపోవడం. మందిరానికి రావడం అంటే కూర్చోబోయి ఏంటంటే మనకు దేవుని ఎదుట కూర్చోవడం, మన ఎదుట దేవుడు కూర్చోవడం. దేవుడు గమనించండి మనకిచ్చే సందేశం ద్వారా మన ఆశీర్వాదాలను మన దీవెనలను పట్టుకుని వెళ్ళడానికి మనం వచ్చాం. గమనించండి మందిరానికి రావడానికి మనం ప్రయత్నం చేస్తుంది ఏదో ఒక ఆటంకం. ఈ వారాలు వెళ్తున్నాం కదా, ఈ వారం వెళ్ళిపోరా, ఈ వారం నిరసనగా ఉన్నాం కదా, ఈ వారం మేము ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, ఈ వారం మేము కృషి చేసుకోవాలి కదా, ఈ వారం మేము సిద్ధపడాలి కదా. గమనించండి ఈరోజు ప్రార్థనలు రాకుండా ఉంటే నువ్వు ఏమైనా అయిపోతా ఇలాంటివన్నీ సాధారణ పెట్టుకుంటాం. గమనించండి నీ హృదయాన్ని మనం చెప్పాలి కదా, నీ హృదయాన్ని నువ్వు జయించగలిగితే ఈ ఆశీర్వాదం నీ చేతిలో ఉంది. ముందు నీ హృదయాన్ని నీ శరీరాన్ని జయించాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తుంటే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఎవరో ప్రారంభిస్తాడు. ఇది కొనువని కానీ ఇది కావాలని కానీ గమనించి నువ్వు అడక్క ముందే దేవుడు పిల్లలకు తండ్రి సిద్ధపరచుగా దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. చెప్పబడేసిన గమనించండి అని ఆపడానికి నీ జీవితం కట్టబడుతుండగా, నీవు ఆరాధనకు వస్తుండగా, నీ కుటుంబంలో సమాధానం జరుగుతుండగా, నీవు దేవుడిని మలుతుండగా, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండగా అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి. చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను, నేను ఇక్కడి నుంచి సాతాను చాలా కలిపే ప్రయత్నం చేశాను, చాలా కలిపే ప్రయత్నం చేశాను. కానీ గమనించండి ఆ సాతానికి ఏమి అవకాశం లేదు. ఎప్పుడు కూడా గమనించండి ఇక్కడ ఉండకూడదు అని చెప్తూ ఉండేది సాతాను. ఎవరొకరు వచ్చి మీరు మంచి ప్రసంగం చేస్తారు కదా, ఆ పాడేరు వెళ్ళడం అవ్వడం, మీరు మంచి ప్రసంగం చేస్తారు కదా, నిరంతరపురం వెళ్ళడం అవ్వడం, మీరు మంచి ప్రసంగం చేస్తారు కదా, 4 రూపాయలు పెట్టడం అవ్వడం. ఇలాంటి వంటి గమనించండి. ఆఖరి అనేవాడిని ప్రభు వీళ్ళందరూ వస్తున్నారు, వీళ్ళందరూ అంటున్నారు, నువ్వు నేను ఎక్కడ ఉన్నామన్నా అంటే నేను చెప్పనా, నీకు నేను చెప్పనా, వాళ్ళు చెప్పారు. వాళ్ళది వింటాకు వచ్చావా, నేను చెప్పింది వింటాకు వచ్చావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు నువ్వు చెప్పిందే వింటాకు వచ్చావు, నువ్వు చెప్పినట్టే నడుచుకో. నేను ఎక్కడి నుంచి గదిలిపోయి ఉంటే, ఒక మాట నేను ఎక్కడి నుంచి గదిలిపోయి ఉంటే, నువ్వు గదిలిపోయావు కాబట్టి నీ స్థానం కూడా పెడతానని చెప్పి ఎప్పటింటికి పెట్టుండేవాడు. ఆ ఆశీర్వాదం అంతా కూడా కొట్టేసి ఉండేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అనుకుంటూ ఉంటాను అప్పుడు నన్ను స్థిరపరిచేవాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ బలహీనతలు వచ్చినా, ఈ ప్రాంతాన్ని వదిలి కానీ, ఈ పరిచయం వదిలి కానీ గమనించండి మరో ప్రాంతంలోకి వెళ్ళడానికి కానీ నేను ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని ఆలోచనలు వచ్చాయి. దేవుని వాక్యం చెప్పింది పరిశుద్ధాత్మ నీకు అప్పగించిన పని అలా చెప్తున్నాం, నీ కుటుంబము విడిచిపెట్టి ఉండకుండా జాగ్రత్త. నీ బిడ్డలను నువ్వు తప్పనిసరిగా దేవుని సన్నిధికి నడిపించుకో. నీ యజమాని దేవుని సన్నిధి నడిపించు, నీ భార్యను దేవుని సన్నిధి నడిపించు, నీ బిడ్డలను దేవుని సన్నిధి నడిపించుకున్నట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తున్నాడు, నీ బిడ్డలను దీవిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం అంటే
ఎంత దీవెనకరమైన విషయం అంటే గమనించండి. నెహెమ్యాకు దేవుడు అప్పగించిన పని విడిచిపెట్టడానికి అంటే 5 మార్లు రాయబడిన విషయం చూడండి. ఆ 5వ వచనం 6వ అధ్యాయం 5వ వచనం అంతటా 5వ మారు సంబలేడు తన పరివారి ద్వారా విప్పిన ఒక భక్తిని నా ఎదుకు చూడండి. అంటే గమనించండి, ఒక మారు కాకపోతే ఏదో ఒక మారు దేవుడి సన్నిధికి రాకుండా, ఏదో ఒక మారు దేవుని ఆశీర్వాదం పట్టుకెళ్ళకుండా సాతాను అడ్డగిస్తూ ఉంటుంది. అది నేర్చుకోవలసింది గమనించండి. నువ్వు రావాలి, దేవుడి సన్నిధిలో ఉండాలి, దేవుడి వాక్యం వినాలి, ఆ వాక్యం ప్రకారం నడుచుకుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డగా మనము ఈ వాక్య భాగాలు మనం చూసినట్లయితే 6వ అధ్యాయము గమనించి 15వ వచనం చూస్తే 6వ అధ్యాయం 15వ వచనం ఈ ప్రకారముగా ఏలూరు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమైన. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరాన్ని మేము కట్టడానికి ప్లాన్ చేసినప్పుడు ఇంజనీర్ గారిని పిలిస్తే ఇంజనీర్ గారు నన్ను ఏమనలేదు, కానీ వేస్తున్నాడు మీరు ఏంటది సైడ్ వారు కట్టగలరా అన్నాడు. కాంపౌండ్ వారు ప్రహారీ కూడా కట్టగలరా మీరు అని అడిగారు. నేనన్నాను, ప్రహారీ కూడా కట్టలేకుండా ఎంత దేవుడి ప్రణాళిక నాకు దేవుడు ఇవ్వలేదే. నాకు దేవుడు ఇచ్చిన దర్శనం ప్రకారం పని జరుగుతుంది. ఈ పనిలో దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అని గమనించండి. అదంతా అన్నప్పుడు ఈ ప్రహారీ కూడా ఇలా ఉండాలి అని చెప్పాడు. నేనన్నాను, ఈ దేవుడు ఇచ్చిన స్థలం ఒక్క అంగుళం కూడా నేను వదలని చెప్పాను. దేవుడి స్తోత్రం చెప్పండి. ఒక్క అంగుళం కూడా వదలని చెప్తే మీరు గుర్తుపెట్టుకోండి. ఆ వెనకాల భాగం గమనించండి, మీరు సగం మొక్క వదిలేదని చెప్పాడు. క్రాస్ వచ్చింది వదిలేని చెప్పాడు. అది వదలకపోతే మీకు ఇబ్బందులు అని చెప్పాడు. అన్నాను, ఆ దేవుడు గొప్పవాడు. 2 చేతులెత్తి దేవుడి స్తోత్రం చెప్పండి. ఒక్క అంగుళం కూడా నేను వదిలే ప్రసక్తం అంటే నేను కట్టడానికి రాను, మీరు అడుగు కట్టించుకుంటారని నిలబడతారు. గమనించండి, పాస్టర్ గారు తమ్ముడు ప్రార్థన చేసి పాస్టర్ గారు తాడేపల్లి చదువుతున్నప్పుడు అవును బాబు మీ నలుగురు కూడా రాజేష్, ప్రసాద్, ఇంకా పిల్లలు ఎపినేతలు, నరేష్, వీళ్ళందరూ కూడా జాక పిల్లలందరూ కూడా చిన్నపిల్లలు ప్రార్థన చేసి అది కట్టడానికి పూనుకున్నాం. ఇప్పుడు ఈ స్థితికి తెచ్చాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటిని కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు. గమనించండి, బలము లేని వారిగా, బలహీనులుగా, పనికిరాని వారిగా, లేవలేని వారిగా, స్తోమత లేని వారిగా, ఇంకా చెప్పండి, ఇంకొక మాట చెప్పండి, ఇంకా చెప్పండి, దిక్కులేని వారిగా, తృణీకరించబడిన వారిగా, యోగ్యత లేని వారిగా, ఏంటి ఈ బతుగా అన్నవారుగా మనుషులు మనల్ని నిందవేస్తారు, కానీ మన పక్కన ఉన్నటువంటి ఆ దేవాది దేవుని ఎవరు చూడరు. గొలియాతును చంపించింది దావీదు పక్కనున్న దేవుడా ఆ కొలతలు వేయాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మారవన్న పరిస్థితులు మార్చగల దేవుడు.
దేవుని వాక్యం చెప్తుంది 52 రోజుల్లో ఒక్కడు వచ్చి యెరూషలేము ప్రాకారం కట్టినట్టు. 2 చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు గమనించని మన జీవితంలో ఆయన కట్టలేనివి కట్టించగలడు అనే విషయాన్ని ఈ మధ్యాహ్నం మీకు తెలియజేస్తున్నాం. కనుక మనం ఎవరింటి వారమై ఉండాలి చెప్పండి? దేవుని ఇంటి వారు, పరజనులపై ఉండకూడదు. అంతసేపు కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. నాకు డౌట్లు ఎలాగొచ్చింది, నాకు డౌట్లు ఎలాగొచ్చింది, నేను కరెంట్ ఆఫీస్కి వెళ్తాను, బిల్లు కట్టించుకుంటాను, కంప్యూటర్ వెళ్తాను, నేను బండి మీద వెళ్తాను, బండి మీద వెళ్తే బండి వెళ్ళిపోతాను, నేను పరీక్షకు వెళ్తాను, పరీక్షకు పోతాను. ఇవన్నీ కూడా వీటన్నిటికీ మూలమైన కూడా ఉన్నాడు. ఎవరు చెప్పినవాడు? వీటన్నిటికీ మూలమైన వాడు ఎవరంటే సాతాను గారు. దేవుని బిడ్డలమైన మీకు నేను చెప్తున్నాను, 52 రోజుల్లో ప్రాకారాన్ని వాళ్ళు కట్టారంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది కట్టబడింది దేవుని మూలంగానే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. రాయబడిన విషయం చూడండి తర్వాత మనం చూస్తే, అయితే మా శత్రుడు ఈ సంగతి విన్నప్పుడు, ఏ సంగతి? 52 దినములలో ప్రాకారం కట్టడం సమాప్తమైన సంగతి విన్నప్పుడు, మా చుట్టూ ఉన్న అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహు అలర్యా ఏలైనగా ఈ పని మా దేవుని వలన జరిగిందని వారు తెలుసుకోవద్దు చెప్పండి. దేవుడి వలన జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము ఒక్కలం కావచ్చు, ఇద్దరం కావచ్చు, లేకపోతే ఎంతమంది అయినా కావచ్చు, దేవుడు నిన్ను ఏ పనికి ప్రేరేపిస్తాడో ఆ పనికి నీవు సిద్ధపడితే అది దేవుని యొక్క కృప నీకు దొరుకుతుందనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తాను. నిన్ను హేళన చేసేవారు ఎక్కువగా కనపడతారు, నిన్ను నీ మీద నిందలు మోపేవారు ఎక్కువగా కనపడతారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడికి దగ్గర అయిపోతున్న సాతాను ఏం చేద్దంటే దేవుడికి దగ్గర అవ్వకుండా హేళన చేస్తుంది. ఒక్కొక్కసారి క్షమించండి, ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఎవరు దొరకకపోతే, ఎవరికి నువ్వు రంగకపోతే ఇంట్లో ఉన్నటువంటి భార్య చేత ఏమనిపిస్తుందంటే యోగు లాంటి మహాభక్తుని ఏమనిపించింది చెప్పండి? దేవుని దూషించి చచ్చిపోవాలి. ఒకసారి అంటాను మీ భార్య క్షమించండి, ఇలాంటి భార్యలు ఉండరు అనట్లేదు కానీ ఉంటారు, వాళ్ళతో యోగ అన్నట్లుగా మనం క్షమించాలి. నువ్వు ఇంకా బతిగా ఉన్నావు తింటాగా వాళ్ళు ఉంటారు, నువ్వు ఇంకా బతిగా ఉన్నావా నన్ను తింటాగా వాళ్ళు. కొడుకుని చూసి గమనించండి, నువ్వు ఇంకా బతిగా ఉన్నావా అన్న తండ్రుల్ని పెరుగుతుంది. అంటే వాళ్ళు పెట్టే బాధను బట్టి తండ్రులు విసిగిపోయి గమనించండి, నువ్వు ఇంకా బతిగా ఉన్నావు అంటారు. నా ముఖం నాకు ఎందుకు చూపినా నీ ముఖం అనుకుంటా గమనించండి. ప్రార్థన పరిస్థితులను తెలుస్తుంది చెప్పండి. జరిగిన ఈ పని చూసినప్పుడు ఈ పని దేవుని వల్ల జరిగిందని తెలుసుకునేది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఇంటి వారిగా మనం ఉండాలనేది దేవుని యొక్క చిత్తమని నేను నమ్ముతున్నాను. నువ్వు ఏ విషయంలో మరి గమనించండి, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు బెంగ పెట్టుకుంటున్నావో, ఏ విషయంలో నువ్వు ప్రక్కకు తొలుగుతున్నావో, ఏ విషయంలో గమనించండి నీవు దేవుడి సన్నిధికి రావడానికి ఇబ్బందులు పడుతున్నావో గమనించండి, ఏ విషయంలో నువ్వు లెక్కలు వేసుకుని గమనించండి తొందరపడుతున్నావో, అది నీకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి నీ పరిస్థితులన్నీ తెలుసు. నీ సామర్థ్యము తక్కువ, దేవుడి సామర్థ్యము చాలా చెప్పండి ఎక్కువ. నెహెమ్యా ఒకసారి జ్ఞాపకం ముగించుకున్నాం. నెహెమ్యా జీవితం ఎక్కడికి ప్రారంభమైందని చెప్పండి? వంటింట్లోంచి ప్రారంభమైంది, పనివాడిగా ప్రారంభమైంది.
రాజుని అడిగాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజు ఇచ్చాడు. ఇప్పుడు మనం గమనించండి, దేవుడిని అడుగుతాం, దేవుడు ఇస్తాం. అంటే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం కట్టలేనివి, చేయలేనివి, సంపాదించలేనివన్నీ కూడా దేవుడు సంపేస్తాం. గమనించండి, నిత్య జీవాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. నిత్య జీవం, పరలోక రాజ్యాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. పరలోక రాజ్యంలో ప్రభు పాదాల చెంత ఉండే భాగ్యాన్ని నీకు, నాకు, నీ కుటుంబానికి, నా కుటుంబానికి ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అనుభవించడానికే ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా చేయబడి నిన్ను ధనవంతుడిగా చేశాడు. సొగసైనను సులభమైనను లేనివాడిగా ఆయన మారిపోయాడు. నీ ముఖం మీద గమనించిన ఉమ్మి వేసిన వారు, నిన్ను హేళన చేసిన వారు, నిన్ను అవమానపరిచిన వారు, నిన్ను సిగ్గుపరిచిన వారు, గమనించండి, నీ మీద నింద వేసిన వారు ఎవరు ఉండకుండా నీ ముఖం వెలుగుతూ ఉండాలని ఆయన ముఖం మీద ఉమ్ములు వేయించుకున్నాడు. ఆయన ముఖం మీద గుడ్డులు గుర్తించుకున్నాడు. ఆయన స్వరూపమైనను సొగసైన వాడు లేని వాడిగా మార్చుకున్నాడు. అన్యాయము తీర్పు పొందినాడంటే నీవు నేను చేసిన అన్యాయపు పనులను ఆయన పక్కన తొలగించి నిన్ను నన్ను మన స్థానంలో గమనించండి, ఆయన నుండి మన శిక్షను ఆయన వినిపించు. ఒక ఆయన యూట్యూబ్ ఛానల్ అంటున్నాడు, పాపులను రక్షించడానికి యేసుకు వచ్చాడా, శిలువ మీద వేలాడుతూ చనిపోయాడా అంటే పాపులను రక్షించడానికి వచ్చిన వీడు పాపులను సపోర్ట్ చేస్తాడన్న మాటని ప్రకారం చేస్తాడు. అంటే ఆయనకి అర్థం అవ్వలేదు. అది గమనించండి, పోలీసు వారు పాపం చేసిన వారిని శిక్షలు ఇస్తారు, గవర్నమెంట్ వారు జైలుకు పంపుతారు. గమనించండి, అమెరికా దేశంలో అయితే గమనించండి, నెల రోజులు అట్టండి కాళ్ళు చేతులు కట్టేసి చీకటి గదిలో ఉంచుతారట. కానీ యేసు ప్రభువారు శిక్ష వేయడానికి రాలేదు, దుష్టులను క్షమించడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. క్షమించడం, క్షమాభిక్ష పెట్టడం ఒక దీవెనకరమైనటువంటి విషయమైనటువంటి పాఠాన్ని లోకానికి చెప్పడానికి వచ్చాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పరిశుద్ధత ఆత్మ దేవుడు అంటున్నాడండి, నీ పక్షంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని ఇంటి వారిగా ఉండాలని, దేవుని బిడ్డగా నీవు జీవించాలని, దేవుని బిడ్డగా నీ జీవితం కట్టబడాలని, నీ కుటుంబం కట్టబడాలని, నీ వంశం కట్టబడాలని దేవుడు నీ వరకు ఆలోచిస్తున్నాడు. పోయిన వారంలో వాక్యం చెప్పడం గుర్తుందా? దేవుని మందిరం గురించి దేవుడు ఆలోచించాడు. నేను ముగిస్తున్నాను. దేవుని మందిరం గురించి దేవుడు ఆలోచించాడు. మరి దావీదు గురించి దేవుడు ఆలోచించి ఏమవుతుందంటే దేవుడు దావీదు వంశం గురించి ఆలోచించాడు. అన్ని వారంలో దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలుగా దేవుని గురించి నీవు ఆలోచించాలి, దేవుని పని గురించి నీవు ఆలోచించాలి, దేవుని ఇంటివారిగా నీవు నమోదు చేయబడాలి, దేవుడి కుటుంబంగా నువ్వు స్థిరపడాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె లేచి నిలబడండి, దీన్ని ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, దీన్ని ప్రార్థన చేసుకుందాం. తల వచ్చేది కంఠం పోసుకుందాం. తల వచ్చేది కంఠం పోసుకుందాం. కంఠం పోసుకుని ఎవరు మాట్లాడకండి, చూడకండి. ప్రార్థన చేసుకున్నాం. దగ్గర మా తండ్రి, శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. దేవుని ఇంటి వారిగా
దేవుని ఇంట్లో ఘనమైన పాత్రలుగా ఉండాలని మమ్మల్ని ఎన్నిక చేసుకున్నందుకు స్తోత్రం. మేము అయోగ్యులమైనప్పటికీ, ఏ యోగ్యత లేనప్పటికీ మా ద్వారా నువ్వు గొప్ప కార్యాలు ఆశిస్తున్నందుకు స్తోత్రం. ఈరోజు నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం. అయినా నెహెమ్యా ఎంత తండ్రి దేన స్థితిలో ఉన్నాడు, అంత ఉన్నతమైన పనికి అతను ఎన్నిక చేసుకున్నాడు. అతను చేసే పని గొప్పదని తెలుసుకున్నాడు. ఆ పని నుండి విడిచిపెట్టడానికి అతను మనసు అంగీకరించలేదు. అతనికి అప్పగించిన పని ప్రారంభించాడు, నువ్వు జరిగించావు, దాన్ని ముగించావు. మా జీవితంలో కూడా అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మా కుటుంబాలను మీరు ప్రారంభించండి. మా బిడ్డలు మీరు కట్టండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించండి. యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాం పరమ తండ్రి.